హాయ్ వెల్కమ్ టు డిటీవీ. గతేడాది మహారాష్ట్ర ఎన్నికల్లో భాజపాకు అనుకూలంగా ఓట్ల చోరీ జరిగిందని, ఇప్పుడు బీహార్లోనూ ఎన్డీఏ ప్రభుత్వం దానిని పునరావృతం చేయాలనుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సంఘం బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలు బుధవారం ఆ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించాయి. పాట్నాలోని ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగిన ఓట్ల చోరీని బీహార్ జరగనివ్వబోమని కాంగ్రెస్ అగ్రనేత పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ప్రజల ఓటు హక్కును హరిస్తున్నారని ఆరోపించారు. రాజధాని పాట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, వామపక్ష పార్టీల అగ్రనేతలు డి రాజా, ఎంఏ బేబీ, దీపాంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు. బీహార్ బంద్ను భాజపా తీవ్రంగా ఖండించింది. ఈసీ చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణను సమర్థించింది. న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకురావడానికే బంద్ నిర్వహించామని భాజపా సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. బీహార్లో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బుధవారం ఢిల్లీలో తెలిపారు. ఈ కసరత్తుకు మరో 16 రోజులు మిగిలి ఉండగా ఇప్పటికే 57% ఓటర్ల గణన ఫారాలను ప్రజలు ఎన్నికల అధికారులకు సమర్పించారని వెల్లడించారు.